What the hell are you doing? I'm sorry. क्या हो रहा है इसको? ఎన్ని రోజులని ఇలా కలలు కంటావు? ప్రేమించడం గొప్ప కాదు, అది చెప్పడానికి గుండె ధైర్యం కావాలి. నువ్వు ధైర్యంగా చెప్పు. నీ ప్రేమ సక్సెస్ అయితే నేను ఇంకో పెద్ద ట్రీట్ ఇస్తాను. నేనుండగా నువ్వు దేనికి దిగులు పడకు. ఏంటి అలా చూస్తున్నావు? లేదు సార్, ఈ నిరుపేద కొన్ని సమయాల్లో ఆప్యాయత కోసం పరితపిస్తున్నప్పుడు ఒక తల్లి స్థానంలో ఉండి ఆప్యాయతను అందించారు. అదేవిధంగా చదువు కోసం పరితపిస్తున్నప్పుడు ఒక తండ్రి స్థానంలో ఉండి నాకు విద్యను ప్రసాదించారు. ప్రేమించినప్పుడు ఒక ఆప్తమిత్రుల సలహాలు ఇచ్చారు. డబ్బు డబ్బుతోనే చేరుతుంది అంటారు. మీరు మాత్రం ఏమిటి సార్ ఈ పేదవాణ్ణి చేరదీశారు? ఏ దిక్కు తోచక అయోమయ స్థితిలో అల్లాడిపోతున్న నన్ను ప్రేమతో సానుభూతితో ఆదరించి సహకరించే ఇంత మంచి మనసు మీకు మాత్రం ఎలా వచ్చింది సార్? ఒక పేదవాడి వేదన బాధ ఇంకో పేదవాడికే తెలుస్తుంది. ఈ ధనవంతుడి బాల్య జీవితం ఏ పేదవాడు అనుభవించిన అతి దారుణమైన దరిద్రంతో మొదలైంది. ఎందరో నిరుపేదలకు ఆశ్రయం ఇచ్చిన పుణ్యభూమి తారావి. నేను అక్కడే పుట్టి పెరిగాను. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాను. ఆ రోజు గ్రహణం. ఈ జ్ఞానం బట్టినోడే అడిగెళ్ళాడు. ఆ మురికి వాళ్ళలో నేను రోజు ఇంటి మీద కూర్చుని జీవితంలో పైకి రావాలని ఆలోచిస్తుండేవాడిని. పొద్దుటాల నుంచి సాయంకాలం దాకా ఆ ఇంటి మీద కూర్చొని ఏం చేస్తున్నావురా నువ్వు? నీ వయసులో ఉన్నాళ్ళంతా శుభ్రంగా బడికెళ్ళి చదువుకోట్లా? తెలివి తక్కువ ముద్ద దిగా కిందకే. రే, అసలు వంశంలో ఎవరు బడికెళ్ళారా? ఆడ అమ్మాయి వెళ్ళలేదు, ఆడ అబ్బాయి వెళ్ళలేదు. ఆడినట్టుకు చదువుని సతాయిత్తబెట్రా నోరు ముద్దులు తినక. బడికెళ్తాడంట. నేనే పిల్లకి పాలు దాటానికి చిల్లర లేక సచ్చి సొన్నం అవుతున్నాను. అటు చూడమ్మా, అందరూ వెళ్తున్నారమ్మా, నేను వెళ్తానమ్మా. రే చెప్తే ఏమింట్రా? ఆడ పిల్లలు చదువుతున్నారంటే ఆడ బాబాలు సంపాదించుంటారు. మీ బాబాయ్ ఇచ్చెళ్ళాడ్రా. ఎందుకు ఈ మొడ్డి పట్టు? ఎక్కడ తెచ్చావు నీ మాటలు? నువ్వు సచ్చినా బాగుండేది. ఏంటి పిల్లాన్ని పట్టుకొని అట్ట కొడుతున్నావు? లేకపోతే మరేందక్క, వీళ్ళని పోషించడానికి నేను బడే కట్టాలి. ఎవరితో చెప్పుకోను. ఈయన తోటలు వచ్చడానికి బడికి పోతాడంట. బడికి చదివి ఎవరిని వదిలించడానికి నా కాడ డబ్బేదక్క. చెప్తున్నానని తప్పుగా అనుకోమాక. మాట్లాడకుండా పస్తాన్ని అతికించావంటే వారానికి 50 100 వస్తాయి. దాని పాలు ఖర్చుకొచ్చినట్టు అవుద్ది, ఈడు బడికి పంపినట్టు అవుద్ది. కన్న బిడ్డను అడుక్కోవడానికి ఇతనందుకు బాధగా ఉందా? కడుపు నిండా వాళ్ళకు పూట తిండి బిడ్డ కూడా మనకు ఆడ శక్తి లేదు. మనకెందుకు అడ్డుకోలే అభిమానం? పిల్లని నాకు ఇచ్చి అడ్వాన్స్ తీసుకుని ఈడు బడికి పంపు. ఆడ అమ్మాయి వెళ్ళలేదు, ఆడ అబ్బాయి వెళ్ళలేదు. ఆడినట్టుకు చదువుని సతాయిత్తబెట్రా. कुछ भी देना बाबा, बच्चा भूखा है बाबा. बच्चा भूखा है बाबा. बच्चे को పిల్లకి ఫటఫట్లేదు. అమ్మా, బిడ్డ చాలా సేపటి నుంచి ఏడుతుంది. పాల్గొంటాను, డబ్బులు ఇయ్యమ్మా. ఆహా, ఏడవని అది ఏడితేనే డబ్బులు. ఏడిసినప్పుడల్లా పాలిచ్చి దాన్ని పాడితేమాక. ఆ తర్వాత నువ్వు అడుకొచ్చిన డబ్బా దాన్ని పాలు ఖర్చు చాలదు. ఎలా
బిడ్డను తీసుకుపోయి చంపేశారు కదమ్మా. చూడరా చూడు, నీ చదువు కోసం నీ చెల్లెలు చచ్చిపోయిందిరా. మా అమ్మ ఎప్పుడు గ్రహణం పట్టినోడా అన్నని తిట్టేది. చివరికి ఆ గ్రహణం పట్టిన రోజునే నా చదువు కోసం నా ఒక్కగానొక్క చెల్లెల్ని పోగొట్టుకున్నాను. నా చెల్లెలు చనిపోయిన కొన్నాళ్లకే నా తల్లి కూడా చచ్చిపోయింది. చిన్న వయసులోనే అనాథనైన నేను పేదవాళ్లకు అందనంత దూరంలో ఉన్న చదువుని ఎలాగైనా అందుకోవాలన్న ఆశతో ఈ ముంబై వీధుల్లో తిరిగాను. నువ్వే బెంచి మీద పడుకున్నావో అదే బెంచి నాకు ఆశ్రయాన్నిచ్చింది. ఈ రోజుకి నేను అప్పుడప్పుడు నేను పడుకున్న చోటుకు వస్తూ ఉంటాను. నేను విసిరివేయబడ్డ అదే రోడ్లో అదే బెంచిలో నువ్వు పడుకోవటం చూశాను. నేను పడ్డ కష్టాలు ఎవరు పడకూడదు. అందుకే నీకు నా కాలేజీలో సీట్ ఇచ్చాను. పేదవాళ్ళందరికీ అందరం చదువుని అందుబాటులో ఉంచాలనే ఎన్నో స్కూల్స్ కాలేజెస్ కట్టాను. పిల్లల్ని కన్నా నా తండ్రికి పోషించే శక్తి లేదు. పేదరికం, ఏ పేదరికం నేను అనుభవించానో ఆ పేదరికం నా పిలించకూడదన్న ఉద్దేశం, ఆ ఆశే నన్ను ఈ స్థితికి తీసుకొచ్చింది. ఇవాళ నా కూతురు కొన్ని కోట్ల రూపాయలకి అధిపతి. పుట్టినప్పటి నుంచి దాని మొహంలో నవ్వే చూశాను. అలాగే మెట్టినింట్లో కూడా చివరిదాకా నవ్వుతూ ఉండాలన్న ఉద్దేశంతో ఇండియాలోని గొప్ప ధనవంతుల ఇంటి కోటను చేయాలని ఆశపడ్డాను. అది నెరవేరింది. ఇటువంటి తండ్రిని పొందినందుకు మీ అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు సార్. మీరు ఆశించిన విధంగానే మీ అమ్మాయికి ఆ కోటీశ్వర్ల సంబంధం కుదిరింది. ఈ వివాహానికి నా వంతు కూడా ఉండాలి సార్. అంతకన్నా నేను చేయగలిగింది ఏముంది సార్? మీ అమ్మాయి వివాహానికి చేదోడు వాదోడుగా ఉండి నీ అన్ని పనులు చేస్తాను. మీ సంతోషాన్ని నాకు పంచండి సార్. షూర్. స్టేషన్ వచ్చింది. నీ ప్రేమను చెప్పి గుడ్ న్యూస్ తరా నేనే నీ పెళ్లి జరిపించి ముందు నీ సంతోషంలో భాగం పంచుకుంటాను. గో హెడ్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. రోజా, ఎవరిని ఎత్తుతున్నావు? మీరెక్కడికి? हेलो रामचंद्र। हेलो तलवा। तुम्हारे जैसा बड़ा आदमी रेलवे स्टेशन में? कितने साल हो गए? स्टिल यू आर वर्किंग इन रेलवे? हाँ भाई, हमें दूसरा कोई काम भी तो नहीं आता ना। शी इज माई डॉटर रोजा। ఇలా
వచ్చారేంటి డాడీ ఏం లేదమ్మా ఓ ఫ్రెండ్ని డ్రాప్ చేద్దామని వచ్చాను. అలాగే నువ్వు వచ్చే టైం అయింది కదా అని పికప్ చేసుకెళ్దామని వచ్చాను. ఓ. కమ్. కభీ కభీ గరాజ్ Oh, ఓకే जरूर आऊंगा రామా వెళ్దాం. బాయ్ అంకుల్ ओके बाय